నిన్న కవితక్క పెట్టిన శిక్షణ శిబిరంలో లీడర్ అంటే ఎవరు, లీడర్ అంటే ఎట్లు ఉండాలన్న 2-3 ముచ్చట్లు పట్టుకొచ్చిందిలా. 2-3 మంచి ముచ్చట్లే చెప్పింది. మరి ఎవరి గురించి చెప్పిందా ఏం కథ నాకు తెలియదు, కానీ ఒక్కసారి ఆ ముచ్చట్లు అయితే తిందాం. లీడర్ అంటే ఏంది? ఎవరిని లీడర్ అంటారు? ఊర్లలో తెల్ల బట్టలు వేసుకొని నల్ల కలద్దాలు పెట్టుకొని స్పోర్ట్స్ వేసుకొని తిరిగేటోళ్ళ లీడర్ అంటారా? అట్లా కాదు కదా. లీడర్ అంటే కేవలం ఎమ్మెల్యే, ఎంపీ, సర్పంచ్, సీఎం అయితేనే లీడర్ అవుతారా? అట్లా కాదు కదా. ఇంట్లో ఉండే ఇల్లాలు ఫస్ట్ లీడర్ అవుతారు. ఇంట్లో ఉండే ఇల్లాలు పొద్దున్న లేస్తే ఇంట్లో ఉండే ఇల్లాలే ఫస్ట్ లీడర్ అట. అంటే దీన్ని బట్టి మహిళలే మొదటి లీడర్లు, మహిళలకే ప్రాధాన్యత ఇవ్వాలి. అక్కకు మహిళల ఆలోచన ఎప్పుడు వస్తుంది అంటే పదవి పోయినప్పుడే వస్తుందని కొంతమంది ఆడియడం అనుకుంటున్నా ముచ్చట. ఎందుకంటే ఆ యాళ్ళ రెండోసారి ఎంపీ ఓడిపోయినాక ఢిల్లీలో పోయి మహిళా కమిషన్ మీద అడ్డగోలుగా కొట్లాడింది కవితక్కనే. ఇవాళ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నుంచి పక్కకు జరిగినాకనే మళ్ళీ మహిళల మీద ఆలోచన వచ్చింది. మహిళలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి, మొదటి లీడర్ వాళ్ళే అని చెప్తుంది. మరి ఈ లెక్కన మా ఇంట్లో కూడా మొదటి మనిషిని నేనే, నాకే పదవి ఇవ్వాలి, నన్నే పెద్ద మనిషిని చేయాలని ఇండైరెక్ట్గా వాళ్ళ బాబుకు వాళ్ళ అన్నకు చెప్పినట్టే కనబడుతుందని తెలంగాణ ప్రజలు ఆడియడం అనుకుంటున్నాము ముచ్చట.